శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. శ్రీరాఘవేతి రమణేతి రఘూద్వహేతి రామేతి రావణహరేతి రమాధవేతి సాకేతనాథ సుముఖేతి చ సువ్రతేతి వాణీ సదా వదతు రామ హరే హరేతి. మన వాక్కు ఎల్లప్పుడూ కూడా శ్రీరాముని యొక్క నామస్మరణతోటి నామోచ్చారణతోటి తరించాలి అని, ఆ విధంగా ఉచ్చరించేటటువంటి మనస్సుని మనకు స్వామివారు అనుగ్రహించాలని శ్రీవారికి నమస్కరిస్తూ, వెంకటరాఘవుని యొక్క కృపతోటి భక్తులందరూ కూడా సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సమక్షంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 585వ రోజులో ప్రవేశించాము. మరి ప్రతిరోజు కూడా స్వామివారిని గానార్చనతోటి అర్చించుకుని మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాము. మరి అదే పరంపరలో శ్రీ రామదాసు గారి యొక్క సంకీర్తన చరణములే నమ్మితి నీ చరణములే నమ్మితి అని చెప్పి ఆలపించినటువంటి సంకీర్తన సీఎం హరిప్రియ గారు కర్నూలు నుంచి విచ్చేశారు. వారు వారి బృంద సహకారంతో ఆలపించే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. చరణములే నమ్మితే చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే వారధి కట్టిన వరభద్రాచల వారధి కట్టిన వరభద్రాచల వారధి కట్టిన వరభద్రాచల వరదా 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 నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే వనమున రాతిని వనితగ జేసిన వనమున రాతిని వనితగ జేసిన వనమున రాతిని వనితగ జేసిన చరణం శరణం
శరణం శరణం నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే పాదరవిందమే ఆధారమని నేను పాదరవిందమే ఆధారమని నేను పఠితి 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 నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే బాగుగా నన్నేలు భద్రాచల రామా రామా బాగుగా నన్నేలు భద్రాచల రామా బాగుగా నన్నేలు భద్రాచల రామా బాగుగా నన్నేలు భద్రాచల రామా దాసుడ 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 నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నమ్మితే నీ దివ్య చరణములే నంబితి చరణములే నంబితి చరణములే నంబితే స్వామివారి చరణములను నమ్మి శరణు వేడినటువంటి వారికి ఎటువంటి లోటు కూడా ఉండదు. మరి అటువంటి స్వామివారి పాదములకు నమస్కరిస్తూ బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా అందరము కలిసి సంకల్పవాక్యాలను పఠించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అధ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధో నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా
శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్ర పురస్సరం 373 సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. వాల్మీకేర్మునిసింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాం గతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థనా. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే 73 సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమః. మహాజనులారా, పతివ్రత మహాభాగ ఛాయే భానుగత సదా అని జనకులు చెప్తున్నటువంటి మాటలను మనం వివరించుకుంటున్నాం. నిన్న ఒక ప్రశ్న వేసుకున్నాం. సీత గురించి చెప్పేటప్పుడు, రాముడికి చెప్పేటప్పుడు 6 మాటల్ని ఒకే చోట చెప్పేయచ్చు కదా. ఇయం సీత 1, మమ సుత 2, సహధర్మచరీతవ 3, పతివ్రత 4, మహాభాగ 5, ఛాయే భానుగత సదా. కానీ వాల్మీకి గురుగారు అలా చెప్పలేదు. అలా వేరుగా చెప్పడంలో ఏదో ఒక అంతరార్థం ఉంది. ఏమా అంతరార్థం అంటే, మనకి ఆసక్తి ఉండి ఆ గురువుల పాదాలు పట్టాలి. అప్పుడు ఆ గురువులు మనకి ఆ కిటుకులు చెప్తారు. ఎక్కడున్నా చెప్తారు, ఎలా ఉన్నా చెప్తారు. సంకల్పమాత్రం చేత గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అంటారు. అలా ఆ వాల్మీకి గురుగారి దయ వల్ల తెలిసినటువంటి ఒక అద్భుతమైన రహస్యం ఏమంటే, కన్యా ప్రదాన సమయే వాచయేయురితి ద్విజాః అని మొదలుపెట్టి స్కంద పురాణం వివరిస్తోంది, బృహస్పతి స్మృతి వివరిస్తోంది. ప్రపంచంలో పలు రకాల వివాహ వ్యవస్థలని మనం చూస్తున్నాం. భార్యాభర్తలకు, కాబోయేటటువంటి ఆలుమగలకు ముందుగా అవగాహన తరగతిని నిర్వహించడం ఎక్కడైనా ఉందా? శిక్షణా తరగతులను, కౌన్సిలింగ్ని నిర్వహించడం ఎక్కడైనా ఉందా? మన భారతీయ వాంగ్మయంలో పెళ్లి చేసేటప్పుడు ఆ పెళ్లిపీటల దగ్గర కన్యాప్రదాన సమయే, కన్యాదానం చేసేటప్పుడు ఈ రకంగా ఆ పిల్లకి అంతా వివరించాలి, వైవాహిక జీవనం అంటే ఏమో ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుంది. ఈ అంశాన్ని మనస్సులో పెట్టుకుంటే జనక మహారాజు గారు ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ కన్యాప్రదానం చేస్తూ చెప్పిన మాటలు ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ అనే 3 మాటలు రాముణ్ణి ఉద్దేశించి అయితే, పతివ్రత మహాభాగ ఛాయేవ అనుగత సదా అనే మాటలు సీతని ఉద్దేశించి. అందుకనే రామా ఈ నా కూతురు పతివ్రత, ఈ నా కూతురు మహాభాగ ఛాయేవ అనుగత సదా అని చెప్పలేదు. ఇయం సీత మమ సుత దగ్గర ఇయం అని ప్రయోగించిన జనక మహారాజు గారు ఇక్కడ ఎందుకు చెప్పలేదు అంటే, ఈ మాటలు సీతాదేవిని ఉద్దేశించి, అమ్మా నువ్వు పతివ్రతలాగా ఉండాలి, నువ్వప్పుడు మహాభాగా పెద్ద భాగం అవుతావు, బెటర్ హాఫ్,
ఉత్తమ అర్థం అవుతావు, మహా అర్థం అవుతావు, మహాభాగం అవుతావు. ఆలుమగలంటే చెరిసగం కదా, చెరిసగం అంటే పూర్తిగా కాదు, కొంత. ఆలు అనే భాగం ఆలి, భార్య, ఇల్లాలు, ఇంటి, సతి. ఉత్తమ భాగం, మహాభాగం. ఎలానన్నా నేను అలా ఉండాలంటే, నేను పతివ్రతనవ్వాలంటే, పతివ్రతలు అంటే ఎవరు? ఎగ్జాంపుల్ చెప్పు. సీతాదేవి ప్రశ్న కళ్ళతోనే మాట్లాడేసుకుంటారు వాళ్ళు. జనక మహారాజు గారు పతివ్రత మహాత్మ్యాన్ని వివరించి పతివ్రతలను ఎగ్జాంపుల్గా చూపిస్తూ చెప్తున్నారన్నమాట. ఇలాంటి పాత్రలను ఇప్పటి మన ఇళ్లల్లో అమ్మలు, అమ్మమ్మలు, బామ్మలు పోషిస్తూ ఉంటారు. ఉమ్మడి కుటుంబం ఉంటే కావాలని కోరుకుంటే ఏ తల దువ్వేటప్పుడో, ఏ అన్నం వడ్డించేటప్పుడో, అమ్మా నువ్వు ఇలా నడుచుకోవాలి, అమ్మా నీకు పెళ్లి కుదిరింది ఇటుపైన ఇలా ఉండాలి, అమ్మా నీ భర్త ఇలా. క్షీరనీర న్యాయం, తిలతండుల న్యాయం అని 2 న్యాయాలున్నాయి. కలవడం కామన్, కానీ ఎలా కలవాలి అనే దగ్గర అందులో పతివ్రత మహాత్మ్యాన్ని వివరించుకుంటే నిన్నటి రోజున మనం ప్రస్తావించుకున్నాం. ఈ ప్రపంచంలో అతి విలువైనటువంటి, అందున మన భారతదేశానికి ప్రత్యేకమండోయ్ తీర్థాలు, క్షేత్రాలు, వేల్పులు, వెలసిన స్థలాలు, దేవతలు, మునులు, తపస్సు చేసేవారు, దాన ధర్మాలు చేసేవారు, ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి శక్తి. ఒక చోట దర్శనం చేస్తే, ఒక చోట స్నానం చేస్తే, ఒక చోట ఒక రాత్రి గడిపితే, కొందరు మహానుభావులు చేయెత్తి దీవిస్తే, కొందరు మహానుభావులతో మొట్టమొదటిగా విషయం ప్రస్తావనం చేస్తే శుభమా అని కలిసి వచ్చేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వారందరూ గొప్ప మనస్సు కలవార్లు, గొప్ప సిద్ధులు, గొప్ప యోగులు, గొప్ప మునులు, గొప్ప సమాజ సేవకులు అనుకోండి. వారు మనకి గాడ్ ఫాదర్ మాదిరిగా మనం భావిస్తాం కదా. వీరందరిలోనూ ఇంకా చెప్పాలి అంటే ఒక క్రియేటర్ బ్రహ్మగారు, ఒక స్థితికారకుడు మహావిష్ణువు, ఒక సంహారకర్త మహేశ్వరుడు, ఈ ముగ్గురిలో ఉండేటటువంటి తత్వాలతో సహా అన్ని అంశాలను పుణికి పుచ్చుకున్నటువంటి మూర్తిని నువ్వు చూడాలనుకుంటున్నావా? స్త్రీమూర్తి, ఇల్లాలు, సతీ, పతివ్రత అని చెప్తోంది మన శాస్త్రం. పతివ్రతాన్ నమస్కృత్య ముచ్యతే పాతకాతు నరహ నర. అలాంటి పతివ్రతను తలుచుకుని నమస్కారం చేసుకుంటే మనలో మనం చేసుకున్నటువంటి అన్ని పాతకాలు పోతాయి. పతివ్రత అయినటువంటి ఇల్లాలు కాలు నేల మీద మోపితే ఆ నేల తల్లికి ఈ చిట్టి తల్లి ఈ పతివ్రత పాదం తాకిన సందర్భంలో అలసటను పోగొట్టేటటువంటి ఒక రకమైన దాన్ని ఏమంటారు, మసాజ్ అంటారు కదా, ఒళ్ళు పట్టడం అంటారు కదా, ఆ మాదిరిగా ఉంటుంది. దుర్మార్గులు కాళ్ళతో తొక్కి తొక్కి నలిపేసిన సందర్భంలో దాని నుంచి ఉపశమనం ఈ పతివ్రత అనేటటువంటి ఒక సుమంగళి, ఈ చిట్టి తల్లి వేసినటువంటి అడుగుల వల్ల కలుగుతుంది. సతీనాం పదరజసా సద్యపూత వసుంధర. మళ్ళీ సా మహాపుణ్యవతి సదా, ఇప్పుడు అప్పుడు అని ఏమీ లేదండి, అష్టమి అమావాస్య ఏదైనా కానివ్వండి, పతివ్రత శకునం వస్తే ఖచ్చితంగా మీరు గెలుచుకుని తీరుతారు శాస్త్రం చెప్తోంది. సతీ అని పేరు పెట్టింది. అలాంటి సతిని కట్టుకున్న పెనిమిటి మహాభాగ్యవంతుడు రాసిచ్చేసింది మన శాస్త్రం. అలాంటి పతివ్రతను కన్నటువంటి వారు మహా గొప్పవారు రాసిచ్చేసింది మన శాస్త్రం. అలాంటి పతివ్రత కడుపున పుట్టిన బిడ్డలు కూడా అంతటి మహానుభావులు. సాక్షాత్తుగా ధర్మదండం చేతపట్టినటువంటి యమధర్మరాజు నారదుల వారికి చెప్తున్నటువంటి అంశాలన్నమాట ఇవన్నీ. ఆమె భర్త భాగ్యవంతుడు, మనం ఖరారు చేసుకోవచ్చు. ఆమెకు పుట్టినటువంటి పిల్లలు గొప్ప అదృష్టవంతులు, మనం ఖరారు చేసుకోవచ్చు. వారిని కన్నటువంటి తల్లిదండ్రుల విషయంలో అబ్బో శతజన్మ పుణ్యవతాం గృహే, 100 జన్మలు మహాపుణ్యం చేసుకుంటే అలా చక్కగా పద్ధతిగా తీరుతెన్నులతో ఉండేలాంటి పిల్లలు కలుగుతారు. అలాంటి వారు పతివ్రతలు కాగలుగుతారు. మళ్ళీ సీతమ్మకు సందేహం. పతివ్రత మహాత్మ్యం ఓకే, పతివ్రతలను అసలు గమనించాలంటే మనకి ఎగ్జాంపుల్, నమూనా, ఉదాహరణం ఎవరు చెప్పేటటువంటి వాడు? వక్త దృష్టాంత కుశల అంటారు. సరైన పోలిక చెప్తేనే అవతలి వారి మనస్సుకి పడుతుంది, అతుక్కుపోతుందన్నమాట.
జనక మహారాజు గారి వైపు నుంచి సమాధానాలను మనం ఇలా వివరించుకోవాలి. మన వాంగ్మయాన్ని పరిశీలిస్తే, అమ్మా దేవేంద్రుడున్నాడా? ఆ దేవేంద్రుడికి శచీదేవి ఉందా? అది పతివ్రత అంటే. మరి వశిష్ఠుల వారు ఉన్నారా? వారికి అరుంధతి దేవి ఉందా? ఆమె పతివ్రత అంటే. మరి కపిల మహాముని ఉన్నారా? ఆమెకు శ్రీమతి అనే ఆమె అది పతివ్రత అంటే. చంద్రుడున్నాడా? ఆమెకు రోహిణి ఉందా? ఆమె పతివ్రత అంటే. మరి ఈ కథలు చెప్పుకోవాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పట్టేస్తుంది. మరి అగస్త్యుల వారు ఉన్నారా? వారికి లోపాముద్ర ఇల్లాలు ఉందా? ఆమె పతివ్రత అంటే. మరి యవన మహర్షికి సుకన్య, సత్యవంతుడికి సావిత్రి, మరి సౌదాస మహామునికి మదయంతి, సకర చక్రవర్తికి కేశిని, నలమహారాజు గారికి దమయంతి, పరమశివుడికి సతీ, శ్రీమన్నారాయణుడికి మహాలక్ష్మి అమ్మవారు. ఈ మాటలు చెప్పేటప్పటికే పిల్లల్ని పిలిచి గొప్పగా ఎవరి గురించో అందంగా చెప్పేటప్పటికే అమ్మ నేను కూడా ఈ రోజు నుంచి ఖచ్చితంగా అలాగే అని ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని, ఇన్స్పిరేషన్ని పొందుతాడు కదా, స్ఫూర్తిని పొందుతాడు కదా. వెంటనే మన సీతమ్మ కూడా ఇదే కోవలో నాన్న రాసేసుకో, రామస్య సీత, రాముడికి సీత కూడా ఈనాటి నుంచి పతివ్రత అంటే. జనక మహారాజు గారు, తల్లి నువ్వు పతివ్రతలా ఉండాలి, నువ్వు మహాభాగగా ఉండాలి, నువ్వు అనుగతమైన ఛాయలా ఉండాలి. అను అన్నదానికి బెహిండ్ అని అర్థం చెప్పుకున్నాం. బెహిండ్ అంటే వెనుక, పశ్చాత్తు, వెనుక నీడలా ఉండడం అంటే. అసలు వెనుక ఉండేది ఒక సపోర్టింగ్గా ఉండేది ఏమండి? దానికి వేరే పేరు లేదండి, వెన్నెముక. వెన్నెముక మాదిరి వెనుక నీడలాగా ఉన్నటువంటి ఆ సీతాదేవి లాంటి పతివ్రతల వల్ల స్పష్టంగా తెలిసేది ఏంటండి? వెలుగురేఖ ముందుంది అని అర్థం కదా. ముందు వెలుగుంటేనే కదా వెనకాల నీడ ఉంటుంది. వెనుక అంటి పెట్టుకున్నటువంటి నీడలాగా నువ్వు ఉండాలి తల్లి అంటే. పతివ్రత అంటే ఏమి నాన్న అని సందేహపడినటువంటి ఆ సీతమ్మకు ఇలాంటి పతివ్రతల వరుస చెప్తే, ఈ లిస్ట్ అంతా విన్న తర్వాత వీళ్ళందరూ దేవతలు, వీళ్ళందరూ మహర్షులు, వీళ్ళందరూ కారణజన్ములు, ఒకలాంటి వారు. కానీ మన బోటి వాళ్ళ దృష్టిలో ఒక నరుని చరిత్ర మనకి కావాలి అని కదా మనం ఎగ్జాంపుల్గా, మోడల్గా ఒక మానవుణ్ణి తీసుకోవాలి అని కదా మన ఉద్దేశం. అందుకని కదా మన రామయ్య ఇలా సాదా సీదాగా అన్నట్లుగా అవతరించి ఏ శంఖచక్ర గదాదులు లేకుండా ఈ వ్యవహారాన్ని అంతని చక్కబెట్టాడు, నడిపించాడు. కాబట్టి ఆ మానవుల కోవలో ఏ రాముడైతే ఉన్నాడో ఆ రాముని పక్కన నిలిచినటువంటి సీతా పతివ్రత. నాన్న ఖాయం నాన్న ఈ రోజు నుంచి. పతివ్రత అంటే ఎలా ఉండాలి నాన్న? మళ్ళీ ఒక డౌట్, ఒక సందేహం ఆ సందర్భంలో చెప్తారు. అక్కడ చెప్పినటువంటి ఆ మాటల్ని పతివ్రత మహాభాగా ఛాజేవానుగత సదా అన్నదాన్ని మనం కాస్త తీరికగా ఓపిగ్గా వివరించుకుంటే మన భారత వాంగ్మయంలో మన దగ్గర ఉన్నటువంటి గ్రంథాల్లో బోళ్ళు వ్యాఖ్యానాలు, బోళ్ళు వివరణలు. అమ్మా గొప్ప పరమ మైత్రి కలిగి ఉంటే అది పాతివ్రత్యం. నిన్నటి రోజున మనం అనురక్తురాలో అయి ఉండడం, అనురాగంతో ఉండడం అని ఒక మాట అనుకున్నామే. మాట వరుసగా అనుకున్న మాట, దానికి వివరం ఈరోజు చెప్పుకుంటున్నాం మనం. ఎలా ఉంటే పతివ్రత? మైత్రి ఉంటే పతివ్రత. మైత్రి ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడు కలుగుతుందో చెప్పే ముందు ఎలా ఉంటే కలగదో చెప్తున్నారు. శాఠ్యేన మిత్రం, ఎప్పుడు నీ లాభమే, నీ సుఖమే, నీ మేలే, నీ సంతోషమే కోరుకుంటూ ఉంటే మైత్రి ఉండదు. ఆ వరుసలో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి మరికొన్ని అంశాలు ఉన్నాయి. శాఠ్యేన మిత్రం, మనం శాఠ్యంతో, స్వార్థ బుద్ధితో, సంకుచిత బుద్ధితో ఉంటే మైత్రి కలగదు, మైత్రి నిలబడదు. మళ్ళీ కపటేన ధర్మం, మనం ఏదో దొంగ వేషాలు వేస్తే, నాటకాలు, వంచన, దగా చేస్తే చుట్టూతా ఉండే జనాల్ని కాస్తో కూస్తో మభ్యపెట్టగలుగుతామేమో కానీ భగవంతుడిని మభ్యపెట్టలేం. భగవంతుడు త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. కాబట్టి త్రికరణ శుద్ధిగా చేస్తే తప్ప నీకు ధర్మం సిద్ధించదు. కపటంతో ఎన్నటికీ నువ్వు ధర్మాత్ముడవు కాలేవు. శాఠ్యేన మిత్రం కపటేన ధర్మం. మళ్ళీ స్త్రీల పట్ల కఠినంగా, దురుసుగా ఉంటే అక్కడ స్నేహం పెద్దగా సిద్ధించదు, పని కాదు. పరుషేణ నారీం అంటారన్నమాట. పారుష్యంతో కటువుగా మాట్లాడుతూ వ్యవహరిస్తూ ఉంటే స్త్రీని మనం దగ్గరకు చేసుకోలేం, ఆమె మనసులో స్థానాన్ని సంపాదించలేం అని సుభాషితం చెప్తోంది మనకి. దీనిలో మొట్టమొదట చెప్పిన మాట శాఠ్యేన మిత్రం.
ఏ స్వార్థ బుద్ధి ఉండకూడదు. అది ఒక మాట. శ్లోకం కూడా చెప్పేసుకుందాం పూర్తిగా. షాఠ్యేన మిత్రం కపటేన ధర్మం సుఖేన నారీం పరుషేణ నారీం సుఖేన విద్యాం. గురుగారు, నాకు చాలా ఈజీగా ఉండేలాగా, పెద్దగా కష్టపడక్కర్లేకుండా ఈ పరీక్షలు నెగ్గేసేలాగా ఏదైనా ఉపాయాలు చెప్పండి. మీకు ఎంత డబ్బైనా ఎంత ఫీజు అయినా ఇచ్చుకుంటారంటే, అబ్బాయి వల్ల కాదురా అబ్బాయి, వెళ్ళిరా అని చెప్పేయాలి. ఈజీగా కూల్గా కులాసాగా సుఖంగా చదివేసుకోవాలి, నెగ్గేసేయాలి అంటే కష్టపడకుండా ఎక్కడొస్తుందండి విద్య? రానే రాదు. సుఖంగా విద్య నేర్చుకుందాము అనుకుంటే అబ్బే అది కూడా పని కాదండి అన్నారు. ఇంకొక మాట చెప్తున్నారు, పరోపతాపేన సమృద్ధ భావం. అవతలి వారిని పట్టి పీడించి ఈర్ష్య అసూయ కక్ష ద్వేషాలు పగలు కార్పణ్యాలతో పీడించి బాధిస్తే మనకి అభివృద్ధి ఎలా కలుగుతుందండి? మనం తాత్కాలికంగా మనది పైచేయి అని నిరూపించుకోగలిగినా తను తరువాతి వారు ఖచ్చితంగా ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే మనుస్మృతి చెప్తోంది. కాబట్టి నువ్వు ఏ కాస్త అభివృద్ధి అయినా సాధించు, సంపాదించింది పావలా అయినా చాలు, అవతలి వారిని బాధించకుండా పీడించకుండా సంపాదించుకోగలిగినాడు అది అసలైన అభివృద్ధి. సరే, ఈ మాటలో మనం ముఖ్యంగా గమనించుకోవాల్సిన అంశం నిస్వార్థ బుద్ధితో ఉంటేనే మైత్రి. ఆ సందర్భంలో క్షీరనీర న్యాయం అనే మాటను మనం తలుచుకోవాలి అన్నమాట. లోకంలో ఒక వస్తువు మరొక వస్తువుతో కలిసిపోవడం అనేది మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. పాలు నీళ్లలా కలిసిపోవాలి అని భార్యాభర్తలకు ఉపదేశం చేస్తూ ఉంటారు. ఇంకొక కలయిక కూడా ఉంటుంది. ఏమది? అది వ్యతిరేకోదాహరణం అన్నమాట. దాన్ని తిలతండుల న్యాయం అంటారు. తెల్లని బియ్యంలో నల్లని నువ్వుల్ని కలిపేమనుకోండి, కలిసి ఉంటాయి. ఒక పాత్రలో, ఒక సంచిలో, ఒక ప్యాకెట్లో పోయొచ్చు, కానీ స్పష్టంగా బయటపడిపోతూ ఉంటాయి. ఇవి నువ్వులు, అవి బియ్యం అని తెలిసిపోతూ ఉంటుంది. మరి పాలు నీళ్ల మాటో చెప్తారు. దీనికి జనక మహారాజు గారు పతివ్రత అని ఒక్క మాటలో ఏం చెప్పదలుచుకున్నారో, అనుగతమైన ఛాయలాగా నువ్వు ఉండాలి తల్లి అని చెప్పిన మాటలో అంతరార్థమేమో భర్తృహరి గారి మాటల్లో మనకి తెలుస్తుందన్నమాట. చెప్తారు చాలా అద్భుతమైన మంచి మాట. క్షీరేణాత్మగతోదకాయ అంతే. క్షీరేణ ఆత్మగతోదకాయ గుణాః దత్తాః పురా తే అఖిలాః. శ్లోకం పరిచయం కోసం శ్లోకం చెప్పాను, వెతుక్కోవచ్చు. ఆ శ్లోకం అంత చెప్తే చాలాసేపు పట్టేస్తుంది. పాలు నీళ్లు గొప్ప ఫ్రెండ్స్ అట. ఆ క్షీరానికి ఒక స్వభావం ఉంటుందట, తనతో కలిసినటువంటి నీరు కూడా తన అంతటిది అని ఒక భావం. క్షీరేణ ఆత్మగతోదకాయ, తనలో చేరినటువంటి ఆ నీటికి తన గుణాల్ని అన్నింటినీ చేస్తుందట. ఆ పాలతో కలిసిన నీటిలో నీటి గుణం కనపడదు, నీటి రూపం కనపడదు. మరి ఏ గుణం ఉంటుందంటే ఆ నీరు కూడా పాలవాసన వస్తూ ఉంటాయి, ఆ నీరు కూడా తెల్లదనంతో ఉంటాయట. ఇలా అవి రెండూ కలిసిపోయి ఎంతో అన్యోన్యంగా చక్కగా ఉంటూ ఉంటే కొంతసేపటికి దాన్ని పట్టుకెళ్ళి కాచుదామని పొయ్యి మీద పెడతారట. అలా పెట్టినప్పుడు ఆ వేడి సెగ తట్టుకోలేక ఉడికిపోతూ ఉంటుందట. పాపం ఆ క్షీరస్వరూపం, ఆ పాలు ఉడికిపోతూ ఉంటాయి. ఈ స్నేహితుడికి ఈ తాపం కలుగుతూ ఉంటే దాన్ని చూసి తట్టుకోలేకపోతుందట ఆ నీరు. అయ్యో, నా స్నేహితుడు నాకు తనవన్నీ పంచి ఇచ్చాడు, తనతో తన దగ్గర తన జతలో చోటు ఇచ్చాడు అని చెప్పి ఎలాగైనా సరే ఈ క్షీరానికి ఏ రకమైనటువంటి సమస్య రాకూడదు అని చాలా కాచుతూ ఉంటుందట. నీటి శాతం తక్కువైతే పాలు మాడిపోతాయి కనుక ఆ పాలకు హాని జరగకుండా ఈ నీటి శాతం నీరు అలా కాచుకుంటూ ఉంటుందట. కానీ కొంతసేపటికి చూసి ఆ క్షీరంలో తాపం తట్టుకోలేక క్షీరోత్తాపం అవేక్ష్య అంటారు. ఆ క్షీరంలో తాపాన్ని చూసి తట్టుకోలేక తాను ముందుగా అగ్నికి ఆహుతైపోతుందట. ఈ ఫార్ములా అందరికీ తెలిసిందే. పొయ్యి మీద పాలు పెడితే కొంతసేపటికి ఆవిరి వస్తూ ఉంటుంది, నీరు ఆవిరైపోతుందన్నమాట. నా స్నేహితుడికి కష్టం కలుగుతూ ఉంటే ఇక్కడ క్షణకాలం కూడా నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి తాను ముందుగా అగ్నికి ఆవిరైపోతూ ఉంటే ఎన్ని బాధలనైనా నేను భరిస్తాను, కానీ నా స్నేహితుడు లేని చోట నేను ఒక్క క్షణకాలం కూడా ఉండలేను అని చెప్పి ఆ పాలు అలా పొంగి పొయ్యలో పడిపోతాయట. స్నేహం అంటే అది. ఒకరి కోసం ఒకరు అంటే ఒకరికి ప్రాణం అన్నట్లుగా ఉండాలి అని క్షీరనీర న్యాయం అని చెప్తారు.
తిలతండుల న్యాయం కూడా ఒకటి ఉంది. తెల్లని బియ్యంలో కొన్ని నువ్వుల్ని కలిపితే కలుస్తాయి, ఒక దగ్గర ఉంటాయి, బట్ కానీ కలవు. అందుకనే చెప్తారు పెద్దలు, వస్తుతః భిన్న స్వరూపయో సాదృశ్యాత్ అభిన్నత్వం అభేద అని కొన్ని లాంటి సందర్భాల్లో అలంకారికులు చెప్పేటటువంటి సంకరాదులను వివరించేటప్పుడు, అలంకారాలని వివరించేటప్పుడు చెప్పే మాట అన్నమాట. సహజంగా పాలు అంటే వేరు, నీరు అంటే వేరు, కానీ కలిస్తే మనం ఆ తేడాని గమనించలేం. మనకి కనపడట్లేదు కదా, కనపడదు కూడా. కాబట్టి క్షీరనీర న్యాయంతో కలిసి ఉండాలి అని చెప్తున్నారు అన్నమాట. నాన్న మరి కాస్త వివరించవా నాకు అని అడిగిన ఆ సీతమ్మకు వివరిస్తున్నట్లుగా ఉన్నటువంటి కొన్ని అంశాలు దాంపత్యంలో పనికిరానివి అజమాయిషి, డామినేటింగ్, లేకపోతే బలవంతం, నిర్బంధం, తొక్కి పెట్టడం, నొక్కి పెట్టడం, ఇలాంటి అంశాలు ఎప్పటికీ పనికిరావు. పతివ్రత అంటే శాస్త్రం చెప్తోంది ఆర్తార్తే ముదితే హృష్ట. ఈ 4 మాటల్ని మనం రాసుకుంటే చాలు, ఎన్నటికీ అంతే, ఇంకా మనం మాటల్లో చెప్పలేం. ఆ దాంపత్య మాధుర్యం కోసమే, దాంపత్య బంధం కోసం ఒక అద్భుతమైన స్తోత్రం చెప్పారు, ఒక అద్భుతమైనటువంటి మంత్రజపం చెప్పారు. దీన్ని సాక్షాత్తు ఆది మహాలక్ష్మి అనుష్ఠించినట్లుగా చెప్పారు. పార్వతీదేవి, శచీదేవి వీరందరూ కూడా దీన్ని పాటించినట్లుగా చెప్పారన్నమాట. పెళ్ళిళ్ళలో కూడా మనం ఏదో తూతూ మంత్రంగా 3 గంటల్లో 2 గంటల్లో కానిచ్చేసి అలా ఫ్లైట్ ఎక్కేసి ఊటీ కొడైకనాలకే పెద్ద పీట వేసే పెళ్ళిళ్లలో తప్ప పద్ధతిగా జరిపించుకునేటటువంటి పెళ్ళిళ్లలో ఉభయో హృదయ సంసర్గే త్రిరాత్రావరం బ్రహ్మచర్యం చరిత్వా అని మొదలుపెట్టి అద్భుతంగా చెప్తారు. ఇద్దరి మనస్సులు ఒకటవ్వాలంటే, ఇద్దరి ఆలోచనలు ఒక్కటిగా ఉండాలి అంటే, వాళ్ళు చూడ్డానికి ఇద్దరు, కానీ ఒకరు చెప్తే మరొకరిని అడగక్కర్లేదు అనిపించుకోవాలి అంటే ఒక చిన్న ప్రక్రియ చెప్పారు. సహజంగా స్త్రీ స్వభావం ఒకలా, పురుషుడి స్వభావం ఒకలా, ఒకరు కోమలంగా, ఒకరు పెళుసుగా. అంతెందుకండి, ఒకే తల్లి కడుపున పుట్టిన వారు కూడా ఇద్దరి టేస్ట్లు ఒకలా ఉండవు కదా. లోకః భిన్న రుచి అని కదా శాస్త్రం చెప్తోంది. అలాంటి సందర్భాల్లో భిన్నములైన రుచులు కలిగి సహజమైనటువంటి లౌకికులు లోకంలో ప్రజలు అయినా కూడా ఈ స్త్రీ పురుషులు ఇద్దరు వస్తుతః అంటే స్వరూపతః భిన్నయోరపి, ఇద్దరు ఒకటవ్వడం అంటే ఎలా? అభిప్రాయాలు ఒకటవ్వడం, ఏకమవ్వడం, అభిప్రాయాల్ని, ఒకరి అభిప్రాయాల్ని ఒకరు గౌరవించుకోగలగడం. ఆ సందర్భంలో చెప్తారు, ఇక్కడ భర్త ఏదో పలహారం చేస్తుండే పంటి కింద రాయి పడితే అబ్బా ఎక్స్ప్రెషన్ అక్కడ వడ్డించేటటువంటి ఇల్లాలి దగ్గర. భర్త ఎండలో పెడితే నీడలో ఏసీ రూమ్లో కూల్గా కూర్చున్నా కూడా తాపం ఆమెకు. పాపం ఆయన ఎండన పడి వెళ్ళారత్తయ్య, పాపం నాన్నగారు ఎండలో పడి వెళ్ళారా అని చెప్పి అలా వాపోతూ ఉంటుంది ఆ ఇల్లాలు. ఆఫీస్లో అయ్యగారిని మెచ్చుకుంటే, ఆయన్ని మెచ్చుకుని ఒక దండ కప్పితే, దండ వేస్తే, అందరూ విష్ చేస్తే ఆనందం, సంతోషం ఈ ఇల్లాలి దగ్గర. భర్తకు విజయం కలిగితే, భర్తకు ఒక రకమైనటువంటి ఉన్నతి కలిగితే ఆనందం ఆ గుండెల్లో, చిరునవ్వు ఈ పెదవుల పైన. ఆ మాదిరిగా మళ్ళీ ఈవిడ గారి డల్నెస్ చూస్తారనుకోండి, పాలవాడు కూడా పసిగట్టిస్తాడు. ఏమ్మా అలా ఉన్నారు, అయ్యగారికి అంత బాగలేదా, ఏమైనా కారణమా? పాలవాడు పనమ్మాయి సైతం చూసేసేంత ఎక్స్ప్రెషన్స్ దాచుకోలేనంతగా అయిపోతూ ఉంటుంది ఈ ఇల్లాలు. పతివ్రత. అక్కడ పంటి కింద రాయి పడితే ఇక్కడ ఎక్స్ప్రెషన్ అబ్బా పతివ్రత. అక్కడ భర్తకి ఏదో ఆనందం కలిగితే చిరునవ్వు, ఇక్కడ పతివ్రత. చెప్తారు, భర్తకి నోటికి హితవు లేకపోతే ఆ ఇల్లాలికి అసలు అన్నమే రుచించదు, సహించదు. మీరేమో అంత ఇష్టంగా తినలేదు కదా, ఎందుకో నేను అంతగా తినలేకపోయాను, కాస్త మజ్జిగ అన్నం తినేసి లేచిపోయాను అంటుంది. సాయంకాలం ఇంటికి వచ్చినటువంటి ఆ భర్తని చూస్తూ ఆ భార్య, అతను నిద్రపోతుంటే ఆమెకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. అంతేగాని అర్ధరాత్రి 1 గంట దాకా నేరాలు ఘోరాలు చూస్తూ కొరివిదయ్యల్లాగా గడపడం కాదు. పతివ్రత అంటే
అతడిలో ఏ ఫీలింగ్స్ కలుగుతున్నాయో, అంటే ఉత్సాహం అక్కడైతే కదలిక ఇక్కడ అన్నట్టు అనమాట, సంకల్పం అక్కడ అయితే మూమెంట్ ఇక్కడ అన్నట్లనమాట. అదమ్మా పాతివ్రత్య లక్షణం. అంటే అతడు సంయమనంతో ఒక మౌనం పాటించాడనుకోండి, ఆమె నోట్లోంచి మాటే రాదు. ఈయన మూగడు, మాట్లాడలేకపోతున్నాడు, నేను చూసుకుంటాను అని చెప్పి తగుదునమ్మ అని వీధిలోకి వచ్చి కొంగు లోపల దోపి ఆపడంగా చెలరేగిపోయేలాంటి వ్యవహారాలు ఉండవు. భర్త ఎందుకు మాట్లాడలేదో, ఆయన ఎందుకు ఆగారో అని కాస్త తాను కూడా సంయమనం పాటించడం, మౌనే మౌనం ఒక ముఖ్యమైన మాట. పతివ్రత భర్త టీవీ చూద్దాము అనిపిస్తే ప్రొద్దుటే లేచి ఏమో వ్యవహారం చేస్తూ ఉంటే ఆమె కూడా గబగబా తన పనులను ముగించేసుకుని అంతో ఇంతో కాసేపు కుదుర్చుకుని పక్కకు చేరి ఆ చూసే న్యూసే అయినా తాగే కాఫీ అయినా తన జతలో దాన్ని ఎంజాయ్ చేసేలాగా చూస్తే ఆమె పతివ్రత. ఏకదృష్టి ఏకమనాహ, ఒకటే చూపు ఒకటే మనస్సు. అదెలా సాధ్యమండి? రెండు కళ్ళున్నాయి కదా అని ఒక అంశాన్ని మనం చూస్తాం, రెండింటిని చూడలేం. కానీ స్త్రీ పురుషులు ఇద్దరు ఒక్కదాన్ని చూడగలుగుతారా? మనస్సులు ఒకటైనప్పుడు. అందుకనే ఏకదృష్టి అని చెప్పిన జతలో ఏం చెప్పారు? ఏకమనాహ అన్నారు. అభిప్రాయం ఒక్కటిగా ఉన్నప్పుడు అన్నారన్నమాట. ఈ రకమైనటువంటి ఇష్టాలన్నీ మనస్సులో పెరిగినప్పుడు, ఈ రకమైనటువంటి ఆప్యాయత, అనుబంధం, అనురాగం మనస్సుకి నిండుగా కలిగినప్పుడు ఆటోమేటిక్గా చర్య అక్కడ, స్పందన ఇక్కడ అన్నట్లు అయిపోతుందన్నమాట. అది అందుకనే చెప్తారు నిత్యం భర్తుప్రియహితే రత. మొట్టమొదట మనం ట్రై చేసి ప్రయత్నించి తన భర్తకి ఏది చాలా ప్రియం, ఏది చాలా మేలు, ఆ అంశాన్ని గమనిస్తూ ఉండాలమ్మా. మళ్ళీ అనువిష్టేన భావేన భర్తారం అనుగచ్చతి. ఎప్పుడు మనస్సు నిండా ఆ భర్తను నింపుకుని ముద్రించుకుని ప్రతిఫలింప చేసుకుంటూ ఆ భర్త ఆకారం మనస్సులో ఉంచుకుని నడుచుకున్న నాడు పతివ్రత. అనువిష్టేన భావేన భర్తారం అనుగచ్చది. అందుకని నీడలా వెన్నంటి అన్నారన్నమాట. వెన్నంటి అని చెప్పడంలో తాత్పర్యం ఏమి అంటే ఈవేళ జనక మహారాజు గారు చెప్పిన మాట అనుగతమైన ఛాయగా ఉండాలి అని. మళ్ళీ అయితే ఇవన్నీ స్వయంగా తనంతట తానుగా తనకి అనిపించి, కావాలనిపించి ఏరి కోరి చేసేవి తప్ప నిర్బంధిస్తే, బలవంతం చేస్తే కలిగేవి కానే కావు. ఆ సందర్భంలో వస్తుతః భిన్నజోహ పరస్పర సాదృశ్యాతో అభిన్నజోహ మనం అలంకారికులు చెప్పినటువంటి ఒక మాట అనుకున్నాం కదా. కొన్ని శాస్త్రాలని చెప్తున్నారు ఇష్టం ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అంటే, అలా అనేకంటే ఇష్టం ఎలా ఎక్స్ప్రెస్ అవుతుందంటే, ఎలా బయటపడుతుంది అంటే, భర్త సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికే అప్రయత్నంగా చేతిలో పని ఆడదు, ఇంకా దాన్ని అక్కడ విడిచిపెట్టేసి చేతులు కడుక్కుని, ఆ కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి వచ్చినటువంటి భర్తకు కాళ్ళు దోచుకుని తువ్వాలందించో, నీళ్ళందించో, చేతిలో బ్యాగు వగైరాలు తీసుకునో, అతని చేతిలో వస్తువులు అందుకుని అతడు కూర్చోడానికి ఒక చోటు చూపించి పక్కనే కూర్చొని ఆ విషయాల్ని, క్షేమ సమాచారాల్ని వగైరాల్ని ముచ్చటించడం అనేది పరమ ముఖ్యమైన పాతివ్రత్య లక్షణమట. బాహ్యాదాయాంతమాలోక్య, బయట నుంచి వస్తున్నటువంటి వ్యక్తిని దూరం నుంచే గేటు తీయక ముందే చూసి పని కట్టుకుని పసిగట్టి వ్యవహరించేటటువంటి తీరు పతివ్రత. అంతేగాని రే గేటు చెప్పడైంది చూడు, మీ నాన్న వచ్చాడేమో, ఏవైనా కావాలేమో చూడమను, ఫ్రిడ్జ్లో అదేదో పెట్టాను, అదేదో డైనింగ్ టేబుల్ మీద ఏదో పెట్టాను, తినేసి, పతివ్రత కాదు. మరేమి అంటే రిమోట్ దాన్ని మ్యూట్ చేస్తుందో, టీవీ ఆఫ్ చేస్తుందో ఏమో, ఇంకా అది వినపడదు, కనపడదు. బాహ్యాదాయాంతమాలోక్య, వస్తూ ఉంటేనే చూసి, అంటే ఏంటి, దృష్టి అంతా అక్కడ ఉంటుందన్నమాట. మన వాళ్ళు మిడతం పట్టు కథ చెప్తూ ఉంటారు కదా, ఇక్కడ వీధరుగు మీద మామగారితో మాట్లాడుతున్న ఈ అల్లుడు గారికి లోపల అత్తగారు ఎన్ని గారెలు వేసిందో లెక్క ఖచ్చితంగా పక్కాగా ఎలా తెలిసింది? ఆ గారెలంటే పాపం ఈ అల్లుడు గారికి చాలా మక్కువ, అందులో వేసినప్పుడు అలా చుయ్ 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 అని చప్పుడు వస్తూ ఉంటే ఈయన ఇక్కడ లెక్క పెట్టుకుంటాడు, 1 2 3 4 అని. భోజనం వడ్డించేటప్పుడు ఆ పక్కన ఉన్న బావుమరిదికి 4 గారెలు వేసి, అమ్మ మరొక 2 వెయ్యి అంటే, మరి ఇంకా లేవురా అనేస్తుంది. అదేమిటి అత్తగారు, ఇంకా 96 గారెలు ఉండాలి కదా అని లెక్క చెప్పేటప్పటికే ఆమె స్టన్ అయిపోతుంది. ఇంత పెద్ద జ్యోతిష్కుడేమో ఈయన.
అబ్బే, దృష్టి ఎక్కడ ఉంటుందో మనస్సు అక్కడ ఉంటుంది కదా. యతో దృష్టి తతో లయ అని కదా శాస్త్రం చెప్తోంది. కాబట్టి దృష్టి టీవీ మీద ఉన్నట్లుగా పిల్లలకి వారికి కనిపించిన వీధి వైపే పెట్టుకున్నటువంటి మనస్సుకి బాహ్యాదాయాంతమాలోక్య వస్తున్నటువంటి తన పెనిమిటిని క్షణంలో గుర్తిస్తుంది. అమ్మ, నీకు ఎలా తెలిసిందమ్మా అది నాన్నగారు వేసిన హార్ని అని? వీధి చివర మోగిన హార్ని కూడా డీకోడ్ చేసుకోగలిగినటువంటి ఆమె ఏం పేరు పెట్టాలి? పతివ్రత అని పేరు పెట్టాలి. బాహ్యాదాయాంతం ఆలోక్య త్వరితాచ జలాసనై. ఆ భర్తకి నీళ్లు కావాలేమో, తాగాలనిపిస్తుందేమో, దాహం వేస్తుందేమో, ఆ భర్త కూర్చోవడానికి కుర్చీ పెట్టాలేమో. ఈ పిల్లలందరూ ఎక్కడ ఏది ఖాళీ ఉంటే దాని నిండా అలా పరిచి పడేస్తారు కదా. పెన్సిల్ ఒక దగ్గర, ఎరేజర్ ఒక దగ్గర, ఇంకో దగ్గర ఇంకోటి అలా ఆ కుర్చీల్లో అక్కడక్కడ అలా పెట్టేసిన వాటిని అన్నింటినీ తీయండ్రా అంటూనే ఉంటుంది. ఆ పిల్లలు కాలక్షేపం చేస్తూ ఉంటారు. గబగబా క్షణంలో చిటికలో సర్ది ఒబ్బిడిగా ఒక దగ్గర పెట్టి, న్యూస్ పేపర్ సైతం మడత పెట్టి చదువుకోవడానికి వీలుగా పెట్టి, దాని మీద ఒక పేపర్ వెయిట్ అంటారు కదా, దాన్ని పెట్టి ఉంచి భర్త కూర్చోవడానికి అనుగా కుర్చీ సిద్ధం చేస్తే ఏం పేరు పెట్టాలి? పతివ్రత. బాహ్యాదాయాంతమాలోక్య త్వరితాచ జలాసనై. ఇంకా ముఖ్యమైన మాట, ఆ భర్త మూడ్ ఒకలా ఉందనుకోండి, ఒక మంచి మాట చెప్పి, ఒక చలోక్తితో, ఒక చమత్కారంతో ఆ ప్రతిష్టంభన అంటారు, ఆ సంఘర్షణ అంటారన్నమాట, ఆ టైట్నెస్ అంటారన్నమాట, దాన్ని విడదీసేయాలి. అది కేవలం ఇల్లాలకే సాధ్యమండి. స్త్రీమూర్తి అనే మాటలే లేకపోతే ఈ ప్రపంచమంతా శూన్యమైపోతుంది. కాబట్టి తథైవ చాటువచనై ఖేద సన్నోదనై పరై. బయటికి వెళ్ళిన తర్వాత రకరకాల సమస్యలు కదండి. గడపట దాటిన దగ్గర నుంచి ఏదో ఆఫీసర్ దగ్గర, ఏదో మరొక దగ్గర మరొకలా, మరో దగ్గర మరొకలా, ఈ రకములైనటువంటి రత్సలన్నీ తట్టుకుని ఏదో కావాలని కోరుకుని ఇంటికి వచ్చినటువంటి భర్తకి ఎలా ఉండాలి? ఆ రిసీవింగ్ లేకపోతే ఆ బిహేవియర్, ఆ ఇంట్లో తాను నమ్మకం పెట్టుకున్నటువంటి తన అదృష్ట దేవతగా తాను ఎంచి కోరి తెచ్చుకున్నటువంటి ఆ పాత్ర ఖేద సన్నోదనై పరై చాటువచనై. అతడి మనస్సులో బాధను అతడు చెప్పకనే గమనించి అతడిని సూటిపోటి మాటలతో బాధించకుండా, గుచ్చి దెప్పి పొడుపులు వగైరాలు లేకుండా ఆ మనస్సులో బాధను చెదరగొట్టేసేలాగా, ఎగరగొట్టేసేలాగా తాను మాట్లాడి, ఏదో సాదాసీదా వాట్సాప్లో వచ్చినటువంటి జోకే చెప్పచ్చు, టీవీలో చూసినటువంటి దాన్నే చెప్పచ్చు, పొరిగింటి పిన్ని గారు చెప్పినటువంటి అంశాన్నే లేవనెత్తచ్చు. కానీ సందర్భోచితంగా మాట్లాడి ఆ మనస్సును ఫ్రీ చేసేయడం అంటారు కదా, అలా చేయగలిగితే పతివ్రత. గమనించండి, పతివ్రత అంటే ఎక్కడో కైలాసంలో ఉంటుందా అండి? ఎక్కడో వైకుంఠంలో మాత్రమే పరిమితంగా ఉండిపోతుందా అండి? సముద్రంలోంచి పుట్టుకురావాలా అండి? లేకపోతే చిటికిన వేలి గోటి నుంచి రప్పించినటువంటి అగ్నిలో దగ్ధమైతేనే పతివ్రత అండి సతీదేవి? కాదండి. ఈ అంశాలను నేర్చుకున్న వారు కూడా పతివ్రత. ఈ అంశాలన్నీ ఎప్పుడు కలుగుతాయండి? ఈ ఉత్తమ వివాహ విధానంలో, ఈ పాణిగ్రహణంలో. ఆ పాణిని అలా పట్టినప్పుడు, ఆ బ్రహ్మరంధ్రం పైన ఈ జీలకర్ర బెల్లం ఉంచి ఇతడి చేతితో ఆమె తలపైన బ్రహ్మరంధ్రం పైన, ఆమె చేతితో ఇతడి బ్రహ్మరంధ్రం పైన దాన్ని ఉంచినప్పుడు, ఒకానొక శుభముహూర్తంలో ఒకరినొకరు చూసుకున్నప్పుడు దాన్ని చూపులు కలిసిన శుభవేళ అంటారు. అభ్రాతృగ్నీం వరుణాపతిగ్నీం బృహస్పతే. అందుకు మన మంత్రాలున్నాయి. ఇప్పుడు చెప్పండి, రోజుకిన్ని శ్లోకాలు అని గడువు పెట్టుకుని మనం ముందుకు వెళ్ళిపోతే ఈ ప్రయోజనాల్ని పొందగలుగుతామా? ఆగి ఆలోచించి అర్థం చేసుకుంటే ఈ ప్రయోజనాల్ని పొందగలుగుతామా? వీటిలో కొన్నిటినైనా మనం పాటించగలుగుతామా? అబ్బే, మనకి ఇవేమీ అస్సలు పడవండి అనుకుంటామా మనం? అలా అనుకుంటే అది ఆత్మవంచనే. కాదని నేర్చుకుంటే అది గురువు రుణం తీర్చుకున్నట్లు, అది గురువులకు కృతజ్ఞత చూపించినట్లు. కనుక ప్రస్తుతంలో ఇంకా అత్యద్భుతమైనటువంటి మాటలు చెప్తారు. ఒక 4-5 నిమిషాల్లోనే ముగించేస్తాను. ఎంత కృషి చేసినా, ఎన్నిసార్లు ప్రిపేర్ అయినా 24 గంటలు చాలట్లేదు ఈ వ్యవహారాలకి. ఇదొక్కటే వ్యవహారం కాదు కదా. తరగతులు, విద్యార్థులు, యూనివర్సిటీ, ఇల్లు, వాకిలి వ్యవహారం, అది ఇది. ఓ పక్క శరీరం, ఆరోగ్యాలు. ఎంత దీనికే అంకితమైపోయి ఒక పతివ్రతలాగా భర్తని సేవించాలి అన్నట్లుగా రాముణ్ణి సేవిస్తే కూడా చాలట్లేదు ఎక్కడ. ముఖ్యమైన మాట, పతివ్రతని ఎలా గుర్తించాలి అంటే చెప్తున్నారు.
తెల్లవారి భర్త లేవడం కంటే ముందుగా తాను సిద్ధమైపోయి గబగబగబ మిగతా వ్యవహారాలు అన్నింటినీ పక్కన పెట్టి, అంటే ఏమిటి, మనకి ఎన్ని మెసేజ్లు వచ్చాయి, మనకి ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇలాంటి అంశాలు కాకుండా తలదువ్వుకుని ముస్తాబైపోయి చిలకల సింగారించుకుని నుదుట బొట్టు పెట్టుకుని కాళ్ళకి పసుపు రాసుకుని కంటికి కాటుక పెట్టుకుని చెవులకు ఆభరణాలు, మెడలో మాంగళ్యం, నల్లపూసలు, చేతికి గాజులు, ఇలాంటి వాటన్నింటితో కూడి ఉంటే, ఇలాంటి వాటన్నింటినీ ఇష్టంగా అలంకరించుకుంటే అప్పుడు ఆమెకి ఏం పేరు పెట్టాలంటే పతివ్రత అని పేరు పెట్టాలన్నమాట. కేశ సంస్కార కబరీ కర కర్ణ విభూషణం భర్తురాయుష్యమిచ్చంతి దూరయేన్న పతివ్రత. పతివ్రతగా ఉండాలంటే నువ్వు పార్వతీదేవి అవతారం ఎత్తక్కర్లేదు, నిప్పుల్లో దూకక్కర్లేదు, అడవులకు వెళ్ళిపోక్కర్లేదు, వనవాసాలు అంతకంటే అక్కర్లేదు, కొన్నింటిని దూరం చేసుకోకుండా ఉంటే చాలు, కొన్నింటిని నెగ్లెక్ట్ చేయకుండా ఉంటే చాలు, నిర్లక్ష్యం వహించకుండా ఉంటే చాలు. ఏమిటవి? కేశ సంస్కారం. జుట్టు విరబోసుకుని ఉండకూడదు, చక్కగా తల దువ్వుకోవాలి. చక్కగా తల దువ్వుకున్నానండి ఇది ఒక ఫ్యాషన్ అనకూడదు, దాన్ని చక్కగా పద్ధతిగా జడ వేసుకోవాలి. జడ వేసుకున్నంత మాత్రం చేతనం సరిపోదు, ఆ కొప్పులో కనీసం ఒక్క మందార పువ్వైనా ఆ దేవుడి పాదాల మీద పెట్టిన దాన్ని ఉంచుకోవాలి. పూలు లేకుండా సుమంగళి తల ఎప్పటికీ ఉండకూడదు. అంటే ఏమి? నిర్లక్ష్యం వహించకూడదు, ఉదాసీనంగా ఉండకూడదు, కొట్టిపారేయకూడదు. కేశ సంస్కారము కబరి అంటే జడ వేసుకోవడం అని అర్థం అన్నమాట. కర్ణ విభూషణం అన్నారు. కర విభూషణం చేతికి గాజలు, కర్ణ విభూషణం చెవికి తాటంకాలు. ఇలాగా కొన్ని అంశాలలో వరుసగా చెప్పి భర్త బాగుండాలి అని కోరుకునేటువంటి ఏ ఇల్లాలైనా నా భర్త నా పట్ల పరిపూర్ణమైనటువంటి అనురాగంతో సంతోషంగా ఉండాలి, మేమిద్దరం కలిసి చిలకా గోరింకల్లా ఉండాలి, మాకు కలిగే పిల్లలు గొప్ప దేశోద్ధారకులు అవ్వాలి, మమ్మల్ని చూసి అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోవాలి, ఆదర్శ దాంపత్యం, ఇలాంటి గద్యలేమైనా మీకున్నట్లయితే ఇలా ఉండాలి అని చెప్తోంది మన శాస్త్రం. ఇవి పాటించగలరా లేదా అది మనమే చూసుకోవాలి అన్నమాట. అంతేగాని భర్తను పట్టించుకోకుండా ఇల్లు పిల్లల్ని గాలికి వదిలేసి పక్కింటి పిన్ని గారింటికి పెత్తనాలకి పోకూడదు. భర్తకి ఏం కావాలో చూసుకున్నాక పిల్లల్ని చక్కదిద్దుకున్న తరువాత అప్పుడు ఆ పెరటి గోడ దగ్గర ఆ కథలు కమామిషులు వగైరాలు. నవ్రజేత్ పరవేష్మసు. పరాయి కొంపల్లో ఎప్పుడు మన ఇంట్లో ఒక సోఫా లేదు, అదో లేదు, ఇది లేదు. ఆ పక్కింటి పిన్ని గారి ఇంట్లో చూడండి, వాళ్ళ ఆయన అన్నీ తెచ్చి పెడతాడు, ఎంతెంత బాగుంటుందో, కాబట్టి నేను వాళ్ళ ఇంట్లో గడపడానికి ఇష్టపడతాను. మన ఇంట్లో టీవీ చూడండి ఇంత ఉంది, వాళ్ళ ఇంట్లో టీవీ చూడండి పెద్ద గోడంత టీవీ. ఏ పిల్లలు లేకపోతేనో, ఏ ఆస్తులో అడ్డంగా కలిసి వచ్చేస్తేనో, మరొకటో వ్యవహారాల్లోనో ఇంకా డబ్బులు ఏం చేసుకోవాలో తెలియక అలా కొన్ని పట్టుకొచ్చి పారేసిన పక్కింటి వారిని చూసి ఇంట్లో దెప్పి పొడుపులతో ఆ కత్తులతో శూలాలతో పొడుస్తూ ఉండేటటువంటి ఇల్లాలు కరెక్ట్ కాదు. మరి పతివ్రత అంటే ఎలా ఉండాలి? నా భర్తే నాకు ఆ శ్రీహరి, శ్రీరాముడు, నా ఇల్లే నాకు వైకుంఠం అని ఉండాలి. సంతృప్తి అనేది పరమ ప్రధానం. ఇది కేవలం స్త్రీ దగ్గరే మనం ముఖ్యంగా చూడగలుగుతాం. అందుకనే అమ్మవారి గురించి చెప్పేటప్పుడు తృప్తాంతర్పయంతి అని చెప్తోంది శాస్త్రం. తాను నిరంతరం తృప్తిగా ఉంటుంది, తాను అవతలి వారికి కావాల్సిన దానిని అందించి తృప్తి పరుస్తూ ఉంటుంది. తనంతట తానుగా తృప్తి పడడం అనేది కేవలం స్త్రీమూర్తిలోనే చూడగలుగుతాం. అవతలి వారికి కావాల్సినదల్లా ఇచ్చి తల్లిగా, చెల్లిగా, అక్కగా, లేకపోతే ఆడపడుచుగా, భార్యగా, భర్తగా, ఇలా వగైరాల కార్యేషు దాసి అవన్నీ ఉన్నాయి కదా. అలా ఇన్ని పాత్రలను పోషించేటటువంటి వ్యక్తిని పతివ్రత అని పిలవాలన్నమాట. కాబట్టి నా వ్రజేత్ పరవేష్మసు. పరవేష్మ అంటే పక్కిళ్ళు అని అర్థం అన్నమాట. అక్కడికి నా వ్రజేతు పోనేకూడదు భర్తని పిల్లల్ని నిర్లక్ష్యం చేసి. మళ్ళీ నత్రపాకర వాక్యాని వక్తవ్యాని కదాచన. బయటికి ఎక్కడికైనా పెడితే నలుగురిలో మా ఆయన పరమ లోభి, పిసినారి, ఏమీ కొనడు. ఇదిగో చూడండి మొన్న పండక్కి పోరగా కొని పట్టుకొచ్చినటువంటి చీర ఇదిగో అని చెప్పి అవతలి ఇల్లాలకి చూపించకూడదు. అవతలి ఇల్లాలు చూపిస్తూ ఉండేటటువంటి ఆ గొప్ప ఏదో మ్యాచింగ్ బ్లౌజ్తో కూడినటువంటి ఆ భర్త గారు పట్టుకొచ్చినటువంటి ఆ అంశాలని అంతని చూసి తాను కుళ్ళిపోతూ, మీకేమండి మీ ఆయన గారు మీ ఏం చెప్తే అదల్లా చేస్తారు, ఏది కావాలంటే అదల్లా కొంటారు, ఇదిగో మా ఆయన ఉన్నారు అని చెప్పి భర్తకేసి కొరకొర చూసి నేర్చుకోండి ఇప్పటికైనా అనకూడదు. పాపం భర్త తన
చిన్న స్థాయికి తనకి ఉండేటటువంటి తన పరిధికి, లేకపోతే తనకు ఉండేటటువంటి నీతి నియమాలకి అంత తెగించి అడ్డదారిలో సంపాదించలేకపోవచ్చు, 7 వారాల నగలు చేయించలేకపోవచ్చు. కానీ ఈమె అన్న మాటలకు మాత్రం తలదించుకోవలసి వస్తుంది. నా త్రపాకర వాక్యాన్ని, నలుగురిలో భర్తకు తలవంపులు కలిగేటటువంటి మాట మాట్లాడకూడదు. ఆమెకేం పేరు పెట్టాలి? పతివ్రత. నా త్రపాకర వాక్యాన్ని, వక్తవ్యాన్ని కదాచన, ఎప్పటికీ కలలోనైనా కూడదు. మళ్ళీ పాపమ్మ ఆయనకి మామిడికాయ పప్పు అంటో ఇష్టం అనుకోండి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు వేస్తుంటారు, వీరు తింటూ ఉంటారు, మరి కాస్త చెల్లెమ్మ అంటూ ఉండొచ్చు, అడగచ్చు. తాను మాత్రం మా ఆయనకి మామిడికాయ పప్పు అప్పడాలు ఉంటే చాలు, పెళ్ళం కూడా అక్కర్లేదు అనకూడదు. అలా అనకుండా ఉంటే పతివ్రత. అపవాదో నవక్తవ్య, ఇంకా ముఖ్యమైన మాట. మా ఆయన ఒట్టి వెరుబాగులుడు, ఆయనకి ఏమీ తెలీదు ముందు వెనక. ఆయన అలాగే చెప్తుంటాళ్లే కానీరా, నేను చెప్పింది చేయి రంగయ్య అనకూడదు. పని వాళ్ళ దగ్గరైనా, బంధువుల దగ్గరైనా, చిట్ట చివరికి ఆడపడుచు దగ్గరైనా మీ అన్నయ్యకి ఏమీ తెలియదు వదినా అనకూడదు. అపవాదో నవక్తవ్య, భర్త చెప్పాడు, అన్నయ్య ఇలా చెప్పాడు వదినా అని అందనుకోండి ఆడపడుచు. ఒకవేళ ఓహో అక్కడికి ఆగాలి, కాస్త గుమ్మనంగా ఉండాలి, అంతేగాని కొట్టి పారేసి వాడికి ఏమీ తెలియదు అన్నట్లుగా వ్యవహరించకూడదు. పతివ్రత. అపవాదో నవక్తవ్య, అపవాదము అంటే ఖండించడం, కోటి పారేయడం, తీసి పారేయడం అన్నమాట. ఎన్నటికీ చేయకూడదు. అపవాదో నవక్తవ్య. మళ్ళీ కలహం దూరతస్త్యజేదు, తెల్లవారింది అంటే రాత్రి వచ్చి లేటుగా నిద్రపోయాడు, నాకు అవకాశం ఇవ్వలేదు, ఎప్పుడు తెల్లవారుతుందా అని కూర్చుని కాఫీ ఇచ్చేటటువంటి నెపంతో అక్కడ కూర్చున్నటువంటి ఆ భర్తకి రెడీయా అన్నట్లుగా 1 2 3 చెప్పి కయ్యానికి కాలు దువ్వకూడదు. కలహం దూరత త్యజేతు, అసలు దెబ్బలాట, పోరు అనే మాటనే ఉండకూడదు. ఇల్లాలు పోరు పెట్టకూడదు. ఆమె పతివ్రత. పోరు పెట్టని ఇల్లాలు మాత్రమే పతివ్రత. గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంకా అద్భుతమైన మాట, పత్యు సహచరీ భూయాహ, ఆ భర్తకి సహచరిగా ఉండాలి అన్నమాట. ఇదే మన జనకుల వారు అక్కడ చెప్పినటువంటి మాట. ఆనాటి ఆ కళ్యాణ సన్నివేశంలోనే మనం ఉన్నట్లయితే ఆ జనక మహారాజు గారు ఆ సీతమ్మను చూస్తూ చెప్తున్నటువంటి ఆ అంశాలు, సీతమ్మ కళ్ళల్లో ఆ శంకలు, ఆ సంకేతాలు, దాన్ని డీకోడ్ చేసుకున్నటువంటి జనక మహారాజు గారు చెప్పిన మాట పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా, దాన్ని అంతని డీకోడ్ చేస్తే 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 వివరించుకుంటే ఇదిగో ఇంత ప్రోగ్రాం తయారైంది ఈ కంప్యూటర్లో. పత్యు సహచరీ భూజా, ఒకే కంచం ఒకే మంచం అన్నట్లుగా అన్నమాట. అలా అయితే ఆర్తార్త ముదితే హృష్ట అవుతుందన్నమాట. అవతలి వ్యక్తికి కష్టం వస్తే హృదయం ఇక్కడ స్పందిస్తుంది. అవతలి వ్యక్తికి ఒక సంతోషకరమైనటువంటి వార్త చెవిలో పడితే నవ్వు ఈ ముఖంలో తొంగి చూస్తుంది. కాబట్టి అమ్మా పతివ్రత అంటే ఈమె, ఇలా ఉండాలి, అప్పుడు ఈమె బెటర్ హాఫ్, మహాభాగా అవుతుంది. అలా ఉండాలి అంటే నువ్వు ఛాయేవ అనుగత సదా, వెన్నంటి నీడలా ఉండేలా. అంటే సీతమ్మ ఏముంటుందండి, నాన్న ఈనాటి నుంచి శక్రుడికి శచీదేవి ఎలాగో, పరమేశ్వరుడికి పార్వతీదేవి ఎలాగో, లేకపోతే క్షీరాబ్ధీత కన తనయ ఆ మహావిష్ణువుకి ఎలాగో, అగస్త్యులకి లోపాముద్ర ఎలాగో, అరుంధతీదేవి వశిష్ఠుల వారికి ఎలాగో, అలాగే అదే కోవలో రాముడికి సీత అలా నాన్న ఒట్టేసి చెప్తున్నాను అన్నట్లుగా సమాధాన పరచి ఆ క్షణం నుంచి అలా నడుచుకున్నటువంటి వైనం లోకానికి అంతకి ఆదర్శం. రామయ్యకి చేసినటువంటి ఉపదేశాలు, ఆ జానకమ్మకి చేసినటువంటి ఉపదేశాలు లోకంలో కాబోయే ఆలు మగల మధ్య, అప్పటికే ఇప్పటికే ఆలు మొగలుగా ఉన్నటువంటి వారందరి మధ్య పరిపూర్ణమైనటువంటి దాంపత్య బంధాన్ని చూడడానికి ఇద్దరు కానీ మనస్సులు ఒక్కటే అన్నట్లుగా ఆ భిన్నత్వంలోనే ఏకత్వాన్ని ఆ శ్రీరామచంద్రమూర్తి పరిపూర్ణంగా కలిగించాలని వేడుకుంటూ, మన ప్రవచనానికి ప్రయోజనం ఉందా లేదా, మనం సరైన సవ్యమైన పద్ధతిలో వివరించుకుంటున్నామా లేదా, ఈనాటి సమాజానికి ఇది అవసరమా కాదా అని తేల్చుకోవాలని అభ్యర్థిస్తూ శ్రీరామరక్ష హరయే నమః. స్వస్తి. ఆచార్యుల వారు చెప్పినటువంటి ధర్మ సూక్ష్మాలను గుర్తుంచుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము.
ఇయం సీత యం సీతా మమ సుత మమ సుతా సహ ధర్మచరీతవ సహ ధర్మచరితవ ప్రతీచ్ఛచైనాం ప్రతిశ్చైనాం భద్రంతే భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిం గృహ్ణీష్వ పాణినా పాణినా పతివ్రత పతివ్రత మహాభాగా మహాభాగా ఛాయేవానుగతా సదా ఛాయేవానుగతా సదా ఇత్యుక్త్వా యుక్త్వా ప్రాక్షిపద్రాజ ప్రాక్షిపద్రాజ మంత్రపూతం మంత్రభూతం జలం తదా జలం తదా సాధు సాధ్వితి సాధు సాధ్వితి దేవానాం దేవానాం ఋషీణాం ఋషీణాం వదతాం తదా వదతాం తదా దేవదుందుభిర్ఘోషః దేవదుందుర్భిర్ఘోషః పుష్పవర్షః పుష్పవర్షః మహానభూత్ మహానభూత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే సప్తతితమే సర్గే త్రిసప్తతితమే సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం రసరమ్యమైనటువంటి రామాయణ ప్రవచనంలో జనక మహారాజు కన్యాదానం చేస్తూ రామచంద్రమూర్తికి సీతాదేవిని అప్పజెబుతూనే సీతాదేవికి కూడా ఒక మంచి పాఠాన్ని చెప్పినట్లుగా పతివ్రత మహాభాగా అని చక్కగా బోధించినట్లుగా మనం విన్నాము. మరి జనక మహారాజు ఈ విధంగా బోధించాడు కనుకనే భవిష్యత్తులో సుందరకాండలో కూడా గురువుగారు చెప్పినట్లుగా దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు అని చెబుతూ మా భర్త దీనుడైనప్పటికీ కూడా రాజ్యాన్ని కోల్పోయిన వాడైనప్పటికీ కూడా నా భర్తే నాకు గొప్ప అని సీతాదేవి ఘంటాపథంగా చెబుతుంది. ఆ విశేషాలను కూడా మనం తెలుసుకున్నాము. అయితే ఇక్కడ మనకు అనిపిస్తుంది, ఏమండి ఎప్పుడూ పతివ్రత లక్షణాలే చెబుతాడా, పత్నివ్రత లక్షణాలు ఏమీ చెప్పరా అంటే శ్రీమద్ రామాయణంలో ఉన్న విశేషం ఏమిటి అంటే ఏ విధంగా అయితే భార్య భర్త బట్ట నడుచుకోవాలి అనే విషయాన్ని చెప్పారో, అంటే పతివ్రత లక్షణాలు చెప్పారో, అదేవిధంగా భర్త భార్య పట్ల ఏ విధంగా వ్యవహరించాలనే విషయాన్ని కూడా తెలియజేశారు. అందుకనే రాముడు ఏకపత్నీవ్రతుడు అని చెప్పి కూడా మనం అనుకున్నాము. మరి ఆ విశేషాలను కూడా సందర్భానుసారంగా మనం తెలుసుకుంటూనే ఉన్నాము. భార్యాభర్తల్లో ఇద్దరూ కూడా సమానమైన వారే, ఒకరి పట్ల ఒకరు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండి తీరాలనే విషయాన్ని శ్రీమద్ రామాయణం మనకు బోధిస్తున్నది. మరి ఈ విషయాలన్నీ కూడా మన జీవనంలో ఉపయోగపడే విషయాలు, వీటిని గుర్తుంచుకుందాము. ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం స్త్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువిచార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో న గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః
ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ